అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఏప్రిల్ 8వ తేదీన సోమవారం రోజున అంటే ఉగాదికి ముందు వచ్చేటువంటి అమావాస్య రోజున సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుందండి. అయితే ఈ గ్రహణము పట్టు విడుపు సమయాలు ఏమిటి, మన భారతదేశంలో కనిపిస్తుందా, అలాగే మనకి ఉగాది పండగ ఇంకా కొన్ని రోజుల్లో రాబోతుంది కదండి. అయితే ఉగాది పండగ కోసము ఇంటిని పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఉగాది పండగకి ముందు వచ్చేటువంటి కొత్త అమావాస్య రోజు నాడు అమ్మవారికి పూజ చేసుకోవడం కుదరకపోతే మరలా ఎప్పుడు చేసుకోవచ్చు, ఇలాంటి విషయాలు అన్నింటి గురించి ఈ వీడియోలో తెలియజేస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా తెలుస్తుంది. మీకు ఉన్నటువంటి సందేహాలకి సమాధానం అనేది దొరుకుతుంది. అయితే మనకి ఉగాది పండగ ఈ సంవత్సరము ఏప్రిల్ 9వ తేదీన మంగళవారం రోజున వచ్చింది కదండి. అలాగే ఉగాదికి ముందు రోజున మనకి ఏప్రిల్ 8వ తేదీన సోమవారం నాడు కొత్త అమావాస్య అనేది వస్తుంది. అలాగే ఈ రోజునే మనకి సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుందండి. అయితే ఈ గ్రహణం యొక్క భారత కాలమాన ప్రకారము చూసుకుంటే ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు చూసుకుంటే కనుక ఏప్రిల్ 8వ తేదీన రాత్రి 9:12 పట్టు సమయం అండి. మధ్య సమయం వచ్చేసి రాత్రి 11:47, విడుపు సమయము అర్ధరాత్రి 1:25. మొత్తం గ్రహణ పుణ్యకాలం చూసుకుంటే 4:39. అయితే గ్రహణ సమయం మనకి రాత్రి వేళ ఉంది కాబట్టి మనకి భారతదేశంలో సూర్యుడు రాత్రి వేళ కనిపించడు కనుక మనకి భారతదేశంలో ఈ గ్రహణం అనేది కనిపించదు. కాబట్టి మనము భారతదేశంలో నివసించేటువంటి ప్రజలు గ్రహణ నియమాలను కానీ సూతకాలను కానీ పాటించాల్సినటువంటి అవసరం లేదు. కనుక ఈ 2 రోజులు మనం పూజ అనేది చేసుకోవచ్చండి. సోమవారం రోజున కొత్త అమావాస్యకి సంబంధించినటువంటి పూజ అనేది చేసుకుంటాము. మంగళవారం రోజున ఉగాది పూజ చేసుకుంటాం కనుక ముందే ఇంటిని పూజా మందిరాన్ని ముందే క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి. ఉగాది పండగ తర్వాత నుంచి మనకి వసంత నవరాత్రుల పూజ అనేది చేసుకుంటాం కనుక ముందుగానే మనము ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలండి. కొత్త సంవత్సరానికి ముందే అంటే ఉగాది పండగ ముందే ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఉంచుకోవడం వలన మనకి ఇంటిలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా పోయి మన ఇల్లు మనము కలగా ఉండడము, మనకి మంచి జరగడము, పాజిటివ్ ఎనర్జీ అనేది చోటు చేసుకోవడము జరుగుతుంది. అయితే ఇంటిని పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అయితే మనకి ఉగాది మంగళవారం రోజున రావడము, అలాగే ఉగాది ముందు రోజు అమావాస్య వచ్చింది కనుక ఈ 2 రోజులకి ముందు రోజులు అయినటువంటి గురువారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ మీరు ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చండి. ఏప్రిల్ 8వ తేదీన కానీ 9వ తేదీన కానీ ఇంటిని క్లీన్ చేసుకోవడం కానీ పూజా మందిరంలోని పటాలను కదపడం కానీ ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదండి. ముఖ్యంగా మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇంటిని పూజా మందిరాన్ని క్లీన్ చేయడం అలాంటివి చేయకూడదు. కాబట్టి వీలైన వాళ్ళు ముందు రోజు అంటే ఏప్రిల్ 8, 9 ఈ 2 రోజులు కాకుండా వీటికి ముందు రోజులైనటువంటి శనివారము, ఆదివారము, గురువారము ఈ రోజుల్లోనే చేసుకోండి వీలైతే కనుక. ఒకవేళ వీలు కాదు అనుకుంటే కనుక ఉగాది రోజున పూజ అనేది చేసేసుకొని యథావిధిగా ఉగాది అయిన తర్వాత మనకి శ్రీరామనవమి వస్తుంది కనుక శ్రీరామనవమికి ముందే ఇంటిని శుభ్రం చేసుకొని ఉంచుకోండి. అది కూడా బుధవారం కానీ గురువారము, శనివారము, ఆదివారము, సోమవారము ఈ వారాలలో చేసుకోండి. ముఖ్యంగా మంగళవారము, శుక్రవారము ఈ వారాలలో చేసుకోకండి. అయితే ఉగాదికి కొంతమంది అడుగుతూ ఉన్నారండి, ఉగాదికి పీరియడ్ స్నానం 5వ రోజు అయిపోతే కనుక పూజ అనేది చేసుకోవచ్చా అని అడుగుతూ ఉన్నారు. మీరు నిరభ్యంతరంగా ఉగాది రోజు నాడు మీకు 5వ రోజు పీరియడ్ స్నానం అనేది అయిపోతే చక్కగా స్నానం అనేది చేసి ఆ రోజున పూజ అనేది చేసుకోవచ్చు. అయితే మంగళవారం రోజు నాడు చేసుకోకూడదా ఉగాది పండుగ రోజు నాడు అంటే మంగళవారం రోజున మనం బూజు దులపడం కానీ పూజా మందిరంలోని పటాలను కదిలించి క్లీన్ చేయడం కానీ ఇలాంటివి చేయకూడదండి. అందుకని ఆ రోజున చేసుకోకూడదు. అలాగే మనకి పూజా మందిరాన్ని ఎప్పుడైనా శుభ్రం చేసేటప్పుడు చక్కగా తలస్నానం అనేది చేసి ఆ రోజు నాన్ వెజ్ అనేది తీసుకోకుండా శుభ్రంగా ఉండి పూజా మందిరంని క్లీన్ చేసుకోవాలి. ఏ సమయంలో చేసుకోవాలి అంటే కనుక ఉదయం వేళ కానీ సాయంత్రం వేళలో కానీ చేసుకోవచ్చండి. కాకపోతే సాయంత్రం 6 దాటిన తర్వాత చేయకూడదు.
అంటే ఇంట్లో దీపాలు వెలిగించిన తర్వాత దేవుని చిత్రపటాలని కదిలించడము అలాంటివి చేయకూడదండి. సాయంత్రం 6 కన్నా ముందే చేసుకోండి, లేదా ఉదయం వేళ చేసుకోండి. అయితే ఉగాదికి ముందు వచ్చేటువంటి కొత్త అమావాస్య రోజున పూజ చేయడం కుదరకపోతే కనుక ఆ రోజున వదిలేసి తర్వాత వచ్చే రోజులు, వచ్చే వారాలు అయినటువంటి మంగళవారం కానీ, గురువారం కానీ, ఆదివారం కానీ అమ్మవారికి పూజ అనేది చేసుకొని చక్కగా నైవేద్యంని సమర్పించు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను, అలాగే మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. నా వీడియోస్లో తెలియజేసేటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, నా వీడియోస్ కానీ ఎంతో కొంతమందికి ఉపయోగపడతాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి. మన ఫర్దర్ వీడియోస్లో కొత్త అమావాస్య పూజా విధి విధానం ఎలా చేసుకోవాలి, అలాగే ఉగాది రోజు నాడు పూజా విధి విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలి, పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి, ఆ రోజున చేయాల్సినటువంటి పనులు, చేయకూడని పనుల గురించి ఇంకో వీడియోస్లో నేను మీతో తెలియజేస్తానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక మంచి వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.